వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించండి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. బెంగళూరులోని ఎలక్ట్రికల్ వెహికల్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం. పెద్దపల్లి జిల్లా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి. కడప స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి నిరసన తెలిపిన వైఎస్ షర్మిలారెడ్డి. స్కూల్ బస్సు బోల్తా 5 చిన్నారులకు గాయాలు. ఇక వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా హలాహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో వాసగిరి మఠం తథాగుడి నుంచి స్థానిక వీధుల్లో గ్రామ మాదారి కురువళ్ళు కలిసి భక్త కనకదాసు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ముందుగా కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం గ్రామ పురవీధుల్లో ఊరేగింపుగా డొల్ల వాయిద్యాలతో గొరవయ్య డమరుకనాదంతో గ్రామంతా బండారుమయంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా సంఘం సీనియర్ నాయకులు మాట్లాడుతూ సమాజం భక్తిభావం పెంపొందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. కనకదాసు చూపించిన మార్గంలో అందరూ నడవాలని అన్నారు. కురువల సంక్షేమానికి పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిట్రవటి గ్రామం మాదారి కుర్వ సంఘం నాయకులు సికిందర్ గంగాధర్ నాగరాజు రంగప్ప రవిచంద్ర తదితరులు కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరసన చేపట్టింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అయితే బదులుగా వాటిని పెంచిందని, ప్రజలపై 6,000 కోట్ల భారం వేసి మరో 11,820 రూపాయలు పెంచిందని యోచిస్తున్నారని రామకృష్ణ అన్నారు. ఇవాళ పెంచిన కరెంట్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారం లేకొస్తే
రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా మరో 11,820 కోట్ల రూపాయలు ఛార్జీలు పెంచడానికి ఇవాళ అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ వారు కోరారు. వామపక్ష పార్టీల తరఫున, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, వర్తక వాణిజ్య సంఘాలు అందరం కూడా ఇప్పటికే అభ్యంతరాలు కూడా తెలియజేయడం జరిగింది. పైగా నిన్న మంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు, స్మార్ట్ మీటర్లు మేము పంప్ సెట్లకు పెట్టాము అని. అంటే పంప్ సెట్లకు పెట్టామంటే దాని అర్థం ఇవాళ ఏవైతే గృహ వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ అదానికి లొంగిపోతా ఉన్నారు. మిమ్మల్ని అనాల్సింది ఏం లేదు. మీ నాయకుడు అక్కడ నరేంద్ర మోడీ గారే అదానితో కుమ్మక్కై లాలూచిబడి సరెండర్ అయి టోటల్గా దేశాన్ని దోచిపెడతా ఉంటే, ఇవాళ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నా ఇద్దరు కూడా సిగ్గు లేకుండా వారికి లాలూచి పడతా ఉన్నారు, లొంగిపోతా ఉన్నారు. కాబట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపడానికి ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం. పైగా విద్యుత్ సంస్కరణలు అని చెప్పి మీరు అసెంబ్లీలో వాదులాడుకుంటా ఉన్నారు. ఇద్దరు కూడా అదే పని చేస్తా ఉన్నారు. ఇద్దరు కూడా అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. దాని పర్యవసానంగా ఇవాళ స్మార్ట్ మీటర్లు పెట్టి 1,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపారు. పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ చెప్తున్నదేమంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పాపము, 2022-23 ఆ సందర్భంలో వచ్చాయి కాబట్టి వాళ్ళ మీరు శాపమే ఇది అంటున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎవరికి శాపమైంది? ప్రజలకు శాపమైంది. నిజమే, ఇవాళ మీరు చెప్పింది ఏంటి? మీరు ఎన్నికల ముందు అన్ని తెలిసి ఉండి కూడా మేము అధికారం లేకొస్తే ఛార్జీలు పెంచమన్నారు. కాబట్టి ఛార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేనట్లుగా ఒకేసారి 18,000 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగదారులపైన మోపబోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ నిరసన కార్యక్రమం అయిన తర్వాత రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు 26 జిల్లాల్లో కూడా సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం. డిసెంబర్ నెలలో పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తాం. పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా అంతర్గ మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ఎంఆర్ఓతో పాటు ఆర్ఐని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ పేర్కొన్నారు. లింగపూర్ గ్రామానికి చెందిన ఆలకుంట మహేష్ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నాడని ఎస్ఐ వెంకటస్వామి ట్రాక్టర్ సీజ్ చేసి తహసీల్దార్ రమేష్కు బైండ్ ఓవర్ చేసినట్లు బాధితులు చెప్పారు. సీజ్ చేసిన ట్రాక్టర్ను విడిపించాలంటూ తహసీల్దార్ రమేష్ను కోరగా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారని అన్నారు. ఆర్ఐ సూచనల మేరకు 50,000 రూపాయలకు అంగీకారం కుదిరినట్లు బాధితుడు తెలిపారు. తహసీల్దార్ వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీని ఆశ్రయించడం జరిగిందని అన్నారు. ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో 25,000 రూపాయల డీడీతో పాటు 12,000 రూపాయల నగదును తహసీల్దార్ రమేష్ చెప్పినట్లుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్ కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు బాధితుడు మహేష్ చెప్పారు. లింగపూర్ ఊర్లో దొరకబట్టి ఎంపీ బండి తీసుకొచ్చి అంతర్గం పోలీస్ స్టేషన్లో ఇట్లా లంచం అడుగుతారు అని చెప్పి కొడితే వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇచ్చారు సార్. వాళ్ళు ఏసీపీ నెంబర్ ఇస్తే ఏసీపీ నెంబర్తో మాట్లాడినా సార్. ఇది సార్ ఏదైనా ప్రూఫ్ ఉన్నదా, అది ఉన్నది, ఇది ఉన్నది అంటే ఎలాంటి ప్రూఫ్ లేదు సార్. నన్ను అడుగుతారు వాస్తవమే అంటే ఒక కానిసేపును పంపించింది సార్. వాళ్ళు సీసీ కెమెరా పెట్టారు.
ఇవన్నీ పెట్టి మరి ఏం మాట్లాడతారో ఇల్లు పో అని చెప్పి అన్నారు సార్. పోయినా సార్. సీసీ కెమెరా ఇలా జోలో పెట్టుకొని 2 ఆడియో అవి పెట్టిండు. మీ ఇంటో అని చెప్పి అన్నారు సార్. ఇప్పుడు ఏసీ ఎన్నిసార్లు కలిసినా ఇదే ఫస్ట్ సరే, ఇంతకు ముందు కలిస్తే మళ్ళా ట్రై చేస్తామన్నారా? చెప్పిన వాళ్ళు ఎంబడే స్పందించిందా? చెప్పగానే మేము ఉన్నా నీకు న్యాయం చేస్తాం అన్నారు సార్. ఎన్ని రోజుల క్రితం? 3 రోజుల క్రితం సార్. మేము న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడారు. నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మేము న్యాయం చేస్తాం అని చెప్పి మాట్లాడారు సార్. రాసి పంపిండు. కేసుకి 25,000 చొప్పున ₹1,00,000 పడుతుంది బాబు అని చెప్పి మాట్లాడింది ఎంఆర్ఓ సార్. ₹1,00,000 ఎట్లా పడుతుంది సార్ అది ఇది అని చెప్పిన. ఆ ఫైల్ చూపెట్టాను సార్. 4 సార్లు దొరికిందా 10 సార్లు దొరికిందా సార్? నేను తెచ్చుకునేదే 1 రోజులు అవుతుంది బండి. ₹1,00,000 పైన ఎట్లా కట్టాలా సార్? నేను తెచ్చుకునే కొత్త ట్రాక్టరు ఎట్లా కట్టాలా సార్ అని చెప్పి మాట్లాడినా సార్. మాట్లాడితే అట్లా ఏం కాదు ఇంకా దెంగయ్య రాకు బండి కాడికి రాకు దెంగయ్య అని చెప్పి మాట్లాడింది సార్ ఎంఆర్ఓ సార్. మాట్లాడితే మేము వెళ్ళిపోయినా సార్. మళ్ళా 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ వచ్చి ఈక్వై చేసి దండం పెడతాక సార్ నీ కాలు ముక్తా సార్ అని చెప్పి సార్ని ఈక్వై చేస్తే సార్ అన్నాడు కట్టుకొని రాపో ₹1,00,000 డీడీ కట్టుకొని రాపో. ఏ లెక్కలా కట్టారు సార్ ₹1,00,000 డీడీ అని చెప్పి మళ్ళీ మాట్లాడినా సార్. మళ్ళీ పోయి మళ్ళీ 2 రోజులకు మళ్ళీ వచ్చిన సార్. చూడండి సార్ నేను గరిబో నేను చేసుకుంటే బతికటోని ఇట్లా ఎందుకు మాట్లాడతారు సార్ అని చెప్పి మళ్ళీ వచ్చిన సార్. 25,000 డీడీ కట్టుకొని రాపో అన్నాడు. 25,000 డీడీ కట్టుకొని వచ్చిన వాళ్ళే మళ్ళీ పైసలు అన్ని 50,000 అని చెప్పి మాట్లాడింది సార్. 50,000 అంటే ఆర్ఐ సార్ కలిసిండు. మాట్లాడినా సార్. చెప్పిరంట కదా సార్ ఆర్ఐ సార్కు 12,000 అని చెప్పి చెప్పింది సార్. ఆర్ఐ పేరు శ్రీధర్. ఆర్ఐ సార్ పేరు శ్రీధర్. శ్రీధర్ కు 50,000 తీసుకురా అని చెప్పి అన్నాడు. మళ్ళీ 50,000 తీసుకురా ఆర్ఐ సారు చెప్పింది సార్. తీసుకొచ్చిన సార్ అని చెప్పి ఆర్ఐ సారు అప్పుడే వచ్చిండు సార్. ఎంఆర్ఓ సార్ని కలిసిన మీకు చెప్పినట్ట కదా సార్ అంటే చెప్పిండు తే అని చెప్పి అన్నాడు. చేపింది సార్ పైసలు ₹12,000 ఆర్ఐ చేతిలో ఇచ్చిన లెక్క పెట్టుకున్నాడు సార్. మా డీడీ పేపర్ 25,000 డీడీ పేపర్ను 12,000 లెక్క పెట్టుకొని 1 గంట సేపు వెయిట్ అయ్యి డీడీ మన రిలీజ్ ఆర్డర్ ఇచ్చేస్తా అని చెప్పి అన్నాడు సార్. గతంలో ఆయనకుండా నీకేమన్నా గొడవలు ఉన్నాయి? ఏం లేవు సార్. మాకు ఫస్ట్ టైం వీళ్ళకి మనకు ఏం ఇలాంటి సంబంధం లేదు. ఫస్ట్ టైం మండల ఆఫీస్ రావడం. ₹1,00,000 ఏబిఎస్ వాడికి 4 సార్లు దొరికినా ఈ డాక్టర్ మరి? 4 సార్లుగా దొరకలేదు సార్. ఒక్కసారిగా దొరకలేదు. నేను తెచ్చుకొని 1 రోజులు టౌన్ లో ఉండేది 1 రోజులు నడిపించుకున్నా సార్. కొత్త డాక్టర్ సార్. నాది తహసీల్దార్ పేరేంటి? తహసీల్దార్ సార్ పేరు రమేష్ సార్. ఓకే. తహసీల్దార్ గారు డైరెక్ట్ మీకే చెప్పారా? నాకే చెప్పిండు. నాకు చెప్పిన శ్రీధర్ గారిని అడుగు. శ్రీధర్ని అడుగుపోయి శ్రీధర్ చెప్పిన శ్రీధర్ మాట్లాడుతూ పో అని చెప్పి 50,000 అని చెప్పి అన్నాడు. సార్ చెప్పింది శ్రీధర్ సార్ చెప్పింది సార్ అని చెప్పిన. సరే పో చెప్తే పో అన్నాడు. ఏసీబీకి ఎట్లా అప్రోచ్ అయ్యింది? ఏసీబీ నాకు బాగా మెంటల్ గా టార్చర్ పెట్టింది సార్. టార్చర్ పెడితే బాగా అంటే బాగా ఆరే ఈరే అన్నాడు. వెళ్ళిపో ఎందుకు వచ్చినావు అన్నాడు. పైసలు తీసుకురా అని చెప్పి అన్నాడు సార్. ఎంఆర్ఓ అన్నాడు సార్. లోపలికి పోతే ఇప్పటికి 10 సార్లు లోపలికి పోయినా సార్. రోజుకు ఒకసారి పోయినా. 2 రోజులకు గ్యాప్ ఇచ్చి కోపంగా ఉన్నాడు దగ్గినాలో పోదా అని చెప్పి గ్యాప్ ఇచ్చుకుంటే పోయినా సార్. ఇక ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఇట్లా ఈ ఆర్ఐ సార్ ఇక మాట్లాడిండు. 12,000 తీసుకురాపో దారంగా సేరాను 12,000 కట్టిండు. అదే ప్రకారం దారంగా సేరం కట్టినట్టు 12,000 చెప్పా అని చెప్పి ఆర్ఐ సార్ అన్నాడు సార్. సరే సార్ అని చెప్పి శనివారం రోజు సరే తీసుకొస్తా సార్ అని చెప్పి చెప్పిన సార్. ఈరోజు ఎంఆర్ఓ సార్ ఈరోజు వచ్చిండు. సార్తో మాట్లాడినా. సార్ నమస్కారం సార్ అని చెప్పి మాట్లాడినా. 50,000 తీసుకొస్తే అయిపోవు కదా 50,000 ఎందుకు ఇచ్చినావు అది అని చెప్పి మాట్లాడింది సార్. మాట్లాడితే ఆర్ఐ సార్ చెప్పింది సార్. ఆర్ఐ సార్ కలిసిండు చెప్పిండు తీసుకొచ్చిన సార్ అని చెప్పి మాట్లాడినా. ఆర్ఐ సార్ వచ్చుడుతంటే నమస్కారం సార్ అని చెప్పి 12,000 తీసుకొచ్చిన సార్ అని చెప్పి చేతిలో పెట్టినా సార్. మరి ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఓన్లీ ఆర్ఐనే పట్టింది కానీ మరి ఎంఆర్ఓని పట్టిందా? ఎంఆర్ఓగా పట్టిరు సార్. ఎంఆర్ఓ చెప్పింది కదా సార్. ఆర్ఐని కలుపు ఎంఆర్ఓ ఆర్ఐ చెప్పినా అని చెప్పి చెప్పిండు. ఇలా ఇంకో ఆర్ఐ ఏమన్నా ప్రమేయం? ఇంకో ఆర్ఐ ఏం లాంటి ప్రాబ్లం లేదు. ఈ ఆర్ఐ ఏదో స్టాఫ్ ఇంకెవరన్నా ఉన్నారా? ఆఫీస్ స్టాఫ్ ఎవ్వరు లేరు సార్. ఈ ఆర్ఐ ఎంఆర్ఓ సార్ ఇద్దరు కమిట్మెంట్ అయ్యి పైసలు తీసుకోవడం జరిగింది సార్.
మణికర్ణిక యువజన సంఘ 2వ వార్షికోత్సవం మరియు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ఉన్న స్థానిక బీసీ గత 3 నెలలుగా హాస్టల్లోని అమ్మాయిలకు ఆత్మరక్షణ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ రోజు వారు నేర్చుకున్న దానిని మహిళా శక్తి రూపంలో ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఏ శ్రీనివాస్ ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలని చెప్తూ మరియు ఆడపిల్లలకి చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది. వారికి ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆయనకి తెలియజేయమని తన వెంటనే స్పందిస్తానని పిల్లలకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు నేర్చుకున్న ఆత్మరక్షణ శిక్షణ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వారికి సమస్య వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో ఖచ్చితంగా ప్రదర్శించి తమను రక్షించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాఘవమ్మ, కరాటే మాస్టర్ దేవి కృష్ణ, సంఘ సభ్యులు వీరబాబు, శ్రీను, చిన్ని, స్వామి, మణికంఠ, రవిజేష్ తదితరులు పాల్గొన్నారు. సంధ్య పట్టుకున్న వాళ్ళు అటాక్ చేయండి. నా సైడ్ నాకు పట్టుకున్నప్పుడు అటాక్. నా సైడ్ అందరూ అటాక్ చేయండి. అటాక్ ఎక్కడ కూడా ఇటు సైడ్ జరగండి. చిన్ని వెనకాల నుంచి పట్టుకుంటే బ్యాక్ నుంచి మనల్ని ఇలా సైలెంట్ గా ఉన్నాను. వెనకాల నుంచి పట్టుకుంటే మూతి మూసేస్తే సంగారెడ్డి జిల్లాలో నేడు చెల్లో లగచర్లకి పిలుపునిచ్చిన ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం లగచర్ల వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి గిరిజన సంఘం నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు. ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ని సంగారెడ్డి టౌన్ పిఎస్కి తరలించిన పోలీసులు నిన్న సాయంత్రమే లగచర్లకి చేరుకున్న కొంతమంది నాయకులు కొడంగల్ ఫార్మాసిటీ భూముల విషయంలో జైల్లో పెట్టిన రైతులను వెంటనే విడుదల చేయాలనే ఉద్దేశంతో గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో చలో లగచర్ల కార్యక్రమాన్ని చలో లగచర్ల కార్యక్రమాన్ని తలపెట్టిన సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం గిరిజన విద్యార్థి సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి నిన్న రాత్రి 12 గంటలకు సంగారెడ్డి పోలీసులు సంఘ నాయకులకు అక్కడికి వెళ్లకుండా ముందస్తుగా అరెస్టు చేసి సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తరలించడం జరిగింది. మరి ప్రజాస్వామ్యంలో అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు, అరెస్టులతో గిరిజనులకు న్యాయం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మరి ఏదైతే లగచర్ల రైతులకు సంబంధించినటువంటి 5 గిరిజన తాండాలకు సంబంధించినటువంటి ఈరోజు
వాళ్ళను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడం జరిగింది. మరి వెంటనే వారిని బెషరతుగా విడుదల చేయాలి, వారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని చెప్పేసి గిరిజన సంక్షేమ సంఘం మెదక్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చలో లాగచర్ల కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా నుండి తరలి వెళ్తున్నటువంటి గిరిజన సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. మరి వారిని కూడా వెంటనే విడుదల చేసి అక్కడి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జైలు నుండి విడుదలై ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకొని మృక్కు తెచ్చుకున్నటకు విశాఖపట్నం తుంగ్లం గ్రామం నుంచి భద్రాచలం పాదయాత్రగా బయలుదేరారు. 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవిందారెడ్డి మీడియా ముఖంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అవ్వడం నాకు చాలా సంతోషకరమని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్. 9/9/2023 ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పంపించినప్పుడు నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని కారణాల వల్ల పార్టీకి దూరంగా ఉంచారు. అయినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన విశ్వాసం, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవ, నన్ను ప్రోత్సహించిన విధానం నన్ను ఆలోచింపజేసింది. ఆయనకి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక మనిషిగా ఖండించవలసిన బాధ్యత ఉండి ఆ రోజు నేను చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్టుని ఖండించి నల్ల దుస్తులతో నిరసన తెలియజేసి ఒక వారం రోజులు ఆయన మీద భక్తి విశ్వాసాలతో, ఆయన మీద ప్రేమతో నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఆ రోజు నల్ల దుస్తులు ధరించి ఒక రోజంతా ఉపవాసం ఉండి ఈయన సెప్టెంబర్ 21వ తారీఖున నేను మొక్కుకున్నాను. ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. ఈయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని, విడుదలైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని, అయిన వెంటనే భద్రాచలం తుంగలాం రామాల నుంచి భద్రాచలం రామాల వరకు నడిచి వస్తానని మొక్కుకున్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఆయన మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో ఆ రోజు మొక్కుకున్నాం. మరలా ఎలక్షన్స్ ముందు మన సస్పెన్షన్ విడుదల చేయడం, టెక్కలి పరిశీలకులుగా నియమించడం, పార్టీ అప్పచెప్పిన బాధ్యతను సంపూర్ణంగా పనిచేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను ఈరోజు శ్రీ రాముల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన మంచి ముహూర్తాన పాదయాత్ర చేయాలని సంకల్పించాం. ఈరోజు ఈ సంకల్పం విజయవంతం కావాలని శ్రీరాముని, ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ పాదయాత్రను మొదలు పెడుతున్నాం. జై శ్రీరామ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరుని దర్శించుకున్న దేవాదాయ శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఐఏఎస్. దేవాదాయ శాఖ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ ఐఏఎస్ ఈరోజు రాజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కమిషనర్ను ఆహ్వానించారు. ఆలయ ఈవో
పునర్దర్శన ప్రాప్తి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.